This is the future. Evolution. This is the future. హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్మన్ ఫిల్మ్ అభిషాన్ ఫ్రెండ్స్. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే 3 G5 అకౌంట్స్ అయితే గివ్ అవే అయితే కండక్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. సో మీరు చేయాల్సిందా ఏం లేదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన కామెంట్ అనేది డ్రాప్ చేయండి. నేను 3 లక్కీ విన్నర్స్కి అయితే G5 అకౌంట్ అయితే ఇస్తాను. సో మీలో ఎవరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, అలానే పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలుదాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 గాడ్సే యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తెలుగు మూవీలో అయితే మనకు సత్యదేవ్ అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపి గణేష్ పట్టాభి ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు May 20కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో. నెంబర్ 2 ద లాస్ట్ సిటీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీని వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ని అయితే May 10కి అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 3 ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీ డిజిటల్ ప్రింట్ని అయితే మనకు May 17కి అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 4 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఫ్రెండ్స్. ఇప్పటివరకు 3 సీజన్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్, అండ్ 3 సీజన్స్ అయితే మనకు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే. ఇప్పుడైతే మనకు సీజన్ 4 అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు సీజన్ 4 అనేది మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ తెలుగు. సో సీజన్ 4 అయితే మనకు May 27కి అయితే రిలీజ్ చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో, ఆల్ డబుల్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. సో మీలో ఎవరైనా స్ట్రేంజర్ థింగ్స్ని చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మంచి వెబ్ సిరీస్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మంచి స్టోరీ ప్లాట్తో మీకు 3 సీజన్స్ అయితే ఉన్నాయి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు మనకు సీజన్ 4 అనేది మనకు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో తొందరగా అయితే మీరు సీజన్ 3 వరకు అయితే కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్లోనే పర్లేదు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెంబర్ 5 బీస్ట్ ఫ్రెండ్స్. బీస్ట్ మూవీ అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేశారు, అండ్ థియేటర్లో రిలీజ్ చేసి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న చిన్న డౌట్ అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ డౌట్కి అయితే నేను క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు బీస్ట్ మూవీ అయితే 30 to 35 డేస్కి అయితే థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కి అయితే కాంటాక్ట్ అయితే రాపించుకున్నారు ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ అయితే. మనకు నెట్ఫ్లిక్స్ అండ్ సన్నెక్స్ట్ ప్లాట్ఫామ్ వారు అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో మనకు ఈ మూవీ ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పాలంటే May 2nd వీక్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనకు డేట్ చెప్పాలంటే May 11th అయితే రిలీజ్ చేసేందుకు అవకాశాలు అయితే చాలా. సో వాళ్ళ నుండి అఫీషియల్ ఇన్ఫో రాగానే మీ అందరికి నేను ఇంకోసారి అప్డేట్ చేస్తాను. నెంబర్ 6 కుతురైవాల్ డ్రామా థ్రిల్లర్ మీద ఉండబోయి ఈ తమిళ మూవీని వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే April 20 నుండి అయితే డిష్ ప్రీమియర్ అయితే ఉంటుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 7 డూన్ పార్ట్ 2 ఫ్రెండ్స్. డూన్ పార్ట్ 1 అయితే మనకు సూపర్ డూపర్ హిట్ మూవీ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ అయితే మనకు టోటల్లీ 3 hours ఉంటుంది. సైఫై యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఈ మూవీని ఇంకా చూడకపోయి ఉంటే నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా. సో గో అండ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ డూన్ పార్ట్ 2 అయితే మనకు July 22 నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ మూవీ షూటింగ్ అనేది. సో మనకు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంటుందా అంటే 2023కి లాస్ట్ ఎండింగ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెంబర్ 8 జురాసిక్ వరల్డ్ 3 ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ డేట్ చెప్పేశాను ఫ్రెండ్స్, June 10కి రిలీజ్ చేయబోతున్నారు, ఆల్ డబుల్ లాంగ్వేజెస్లో అని, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అని ఫ్రెండ్స్. మనకు మూవీ మేకర్స్ అయితే ఫైనల్ కట్ అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 26 minutes అయితే ఉండబోతుంది, అండ్ సెన్సార్ వచ్చేసి UA. సో అందుకోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఈ మూవీ మనకు June 10కి రిలీజ్ చేయబోతున్నారు, ఆల్ డబుల్ లాంగ్వేజెస్లో, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఇన్ థియేటర్స్. నెంబర్ 9 మ్యాన్ వర్సెస్ బీ ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు మిస్టర్ భీమ్ అయితే మనం పోగోలో చూసే ఉంటాం ఫ్రెండ్స్, మనం చాలా నవ్వుకొని ఉంటాం. అలాగే మన ముందుకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అయితే ఒక కామెడీ సిరీస్ అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. ఈచ్ ఎపిసోడ్ అయితే మనకు 1 hour అయితే ఉండబోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ వచ్చి మనకు మిస్టర్ భీమ్లో ఎవరు కనిపించారో అతనే అయితే మనకు అయితే ఈ వెబ్ సిరీస్లో కూడా కనబడబోతున్నారు ఫ్రెండ్స్. సో టోటల్లీ 10 episodes అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వెబ్ సిరీస్ అయితే మనకు. సో ఈ వెబ్ సిరీస్ అయితే మనకు June 24th అయితే రిలీజ్ చేయబోతున్నారు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఫ్రెండ్స్. నెంబర్ 10 సెల్ఫిష్. దిల్ రాజు అండ్ సుకుమార్ రైటింగ్ ప్రొడక్షన్లో రౌడీ బాయ్స్ ఫ్రేమ్ హీరో ఆశిష్ సెకండ్ ఫిలిం అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి సెల్ఫిష్ అని ఫిక్స్ చేశారు. అండ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, అది ఇదే. నెంబర్ 11 ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ఫిలిం సలార్ ఫ్రెండ్స్. ఈ మూవీ టీజర్ అయితే మనకు మే మంత్లో రిలీజ్ చేసేందుకు అయితే మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మూవీ మేకర్స్ అయితే మనకు మే మంత్లోనే పక్కా ఈ టీజర్ని అయితే రిలీజ్ చేస్తారు. బట్ మూవీ మేకర్స్ అయితే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారా లేకపోతే సెకండ్ వీక్లో రిలీజ్ చేస్తారా అనేది క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. మూవీ మేకర్స్ అయితే టీజర్ డేట్ని అయితే లాక్ చేసి వాళ్ళు రిలీజ్ చేయగానే మీ అందరికి నేను ఇంకోసారి అప్డేట్ చేస్తాను ఎప్పుడు మే మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు.
నెంబర్ 12 విందు కనిందత్తు కాదు థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తమిళ మూవీలో అయితే మనకు సింబు అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి వచ్చి మనకు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు. అండ్ ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి గౌతమ్ మీనన్ గారు అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీ ఎంటైర్ షూట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా ఎంటైర్ షూట్ కంప్లీట్ చేసుకొని మనకు ఎడిటింగ్ వర్క్ అలానే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు వెరీ సూన్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే F3 ఫ్రెండ్స్. F3లో అయితే మనకు పూజా హెగ్డే గారు అయితే ఒక స్పెషల్ పార్టీ సాంగ్లో అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు May 27th అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే ఆచార్య మూవీ నుండి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే మనకు భలే భలే బంజారా సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు April 18th. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే April 29th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే KGF Chapter 2 ఫ్రెండ్స్. KGF Chapter 2 అయితే మనకు ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీ సూపర్గా నచ్చింది. ఇప్పటికి నేనైతే 2 times చూసాను ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే. అండ్ మీలో ఎవరైనా కానీ ఈ మూవీని చూడకపోయింటే ఖచ్చితంగా థియేటర్స్కి పోయి అయితే చూడండి ఫ్రెండ్స్. ఆ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీ OTT ప్లాట్ఫామ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ 30 to 40 డేస్కి అయితే కాంట్రాక్ట్ అయితే రాపించుకున్నారు మూవీ మేకర్స్ అయితే. థియేటర్లో రిలీజ్ అయిన 30 to 40 డేస్కి అయితే మనకు డిజిటల్ ప్రీమియర్ అయితే చేయడానికి. సో అమెజాన్ ప్రైమ్ వారైతే మనకు 35 to 40 డేస్కి అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. డిజిటల్ ప్రీమియర్ అయితే మనకు పుష్ప ఎలా రిలీజ్ చేస్తారో అలాగే KGF Chapter 2 కూడా మనకైతే డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తారు. నేను ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ చెప్పాలంటే May 2nd వీక్ లేదా May 3rd వీక్ అయితే ఖచ్చితంగా డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రిలీజ్ డేట్ గురించి ఏమైనా చిన్న ఇన్ఫో రాగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే నింజుకు నిధి థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తమిళ మూవీలో అయితే మనకు స్టాలిన్ అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి అరుణ్ రాజా అయితే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు May 20th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో ఓన్లీ తమిళ లాంగ్వేజ్. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే మార్బియస్ ఫ్రెండ్స్. మార్బియస్ మూవీ అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేశారు అండ్ గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. సో మనకు OTT ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది డిజిటల్ ప్రీమియర్ అంటే మనకు May 19th May 20th అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది బుక్ మై షోలో తెలుగు తమిళ్ హిందీ లాంగ్వేజెస్లో. సో మీరు ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే మార్వెల్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే గని ఫ్రెండ్స్. గని మూవీ అయితే మనకు 20 డేస్కి అయితే కాంట్రాక్ట్ అయితే రాపించుకున్నారు ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళైతే. థియేటర్లో రిలీజ్ అయిన 20 డేస్కి అయితే మనకు డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తారని. సో మనకైతే ఆహా ప్లాట్ఫామ్ వారైతే ఎర్లీగానే అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు April 22న అయితే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఆహా ప్లాట్ఫామ్లో. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే సుందరానికి నాని లీడ్ రోల్లో నటిస్తున్న కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ ఫ్రెండ్స్. ఈ మూవీ టీజర్ అనౌన్స్మెంట్ అయితే మనకు April 18th 11:07 AM అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అంటే మనకు 2 అడిషనల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు, అంటే మలయాళం అండ్ అలానే తమిళ్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే అశోకవనంలో అర్జున కళ్యాణం విశ్వక్ సేన్ లీడ్ రోల్లో నటిస్తున్న కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు April 22న అయితే రిలీజ్ చేయాలి ఇండియన్ థియేటర్స్లో. బట్ మూవీ మేకర్స్ అయితే మనకు రిలీజ్ డేట్ అనేది చేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు May 6th అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ డిస్లైక్ మీకు వచ్చిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కలిగిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.